ప్రియులారా, మీలో చాలామంది ఏంటంటే గతాన్ని త్రవ్వుకుంటూ మనశ్శాంతి కోల్పోయి ఉంటారు. అటువంటి వారికి దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, లోతు భార్యని జ్ఞాపకం చేసుకున్నాను. లోతు భార్య ఏం చేసింది? వెనకకు తిరిగి చూడొద్దంటే వెనక్కి తిరిగి చూసింది. వెనక్కి తిరగటం అంటే ఏంటంటే గతాన్ని త్రవ్వుకుంటాం. గతంలో జరిగినటువంటి చేదు అనుభవాలని జ్ఞాపకం చేసుకుని ఆ వ్యక్తుల్ని క్షమించలేకపోవడం, వాళ్ళ మీద కష్టం పెట్టుకోవడం, ఇటువంటివి చేస్తారన్నమాట. అంతేకాని దేవుడు చేసిన మేలుని మర్చిపోస్తారు. అలా చేసే వాళ్ళని ఒక్కసారి లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి, ఆమెకి ఏం జరిగిందో జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు అనమాట. అవును, గతాన్ని జ్ఞాపకం చేసుకుంటాం అనేది ఈ లోకంలో ఉన్నటువంటి భయంకరమైన పాపాల కంటే అతి భయంకరమైన పాపమని దేవుడు చెప్తున్నాడు అనమాట. కనుక అలా గతాన్ని త్రవ్వుకోకుండా ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అలా చేసేవాళ్ళు లోతు భార్యకు జరిగినట్టుగానే జరుగుద్దని, వాళ్ళు స్టాగ్నెంట్గా అయిపోతారని, ఇంకా అసలు ఉప్పు స్తంభం వల్ల అయిపోతారని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు అన్నమాట. అంతేకాదు, అలా గతం త్రవ్వుకుని ఎవరైతే కష్టపెట్టారో వాళ్ళని అనుకుంటంలో ఒకటి ఏంటంటే ప్రేమహీనత లేదా క్షమాహీనత ఉన్నదని. అందుకనే అలాగే క్షమించకపోతే ఏం జరుగుద్దో మనకి దేవుడు మత్తయి సువార్త 18వ అధ్యాయం చివరి వచనమైన 35వ వచనంలో ఇలా చెప్పాడు, మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించిన ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయనని. అంటే అర్థం ఏంటంటే, మీరు మిమ్మల్ని కష్టపెట్టిన వారిని క్షమించకపోతే దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడు. అంతేకాకుండా ఆ గతాన్ని త్రవ్వుకుంటూ ఉంటే మీరు ఉప్పు స్తంభంలాగా, అంటే కదల్చబడిన, అంటే స్టాగ్నెంట్ అయిపోతారనమాట. కనుక దేవుడు చలవిస్తున్న మాటను జ్ఞాపకం ఉంచుకొని ఆ గతాన్ని త్రవ్వుకోవటం వంటివి మానివేయాలని చెప్పి ప్రభువు నామమున మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమెన్.